కోరికను తీర్చాలని నేను సవినయంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం. వడ్డమానికి పెద్దపరిమి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరిమి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా మంత్రివర్యులకి ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం. రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒక రాజధాని చేయాలని ఒక దిశానిర్దేశం ఇచ్చిన పరిస్థితుల్లో నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ గారు ఈ వడ్డమాన్ విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పుల్లింగ్ మీద. ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వడ్డమాన్కి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో ఉన్న అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ గారు ఇప్పుడే అడుగుతున్నారు. ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని వారు అడిగారు. ఇప్పుడే అధికారులకు చెప్తున్నాను, వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. అయితే చాలా ఇబ్బంది పడటం వల్ల అందరూ శాసనసభ్యులు అడిగి దాన్ని చేసాము. నిజంగా ఆనందంగా ఉంది. అధికారులు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం 1148 మీటర్లు లెంత్ ఇది మొత్తం. దీనికి 98.7 లక్షలు ఖర్చు అయింది. 98.7 లక్షలు ఖర్చు అయింది. దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు, లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మాట్లాడుతూ రానులో వైసీపీలో వస్తుంది 30 ఏళ్ళ అధికారంలోనే ఉంటాము, ఎలిమిటేషన్ జరిగితే 200 పై సీట్లు వస్తాయి, ఒకవేళ జరగకపోతే 150 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు తిరస్కరించారు, 11 సీట్లకు చేశారు. ఇదే విధంగా వాళ్ళు ఉంటే 11 కదా 0 అవుతుంది. ఇంకోటి వడ్డమాన్లో రైల్వే లైన్ ప్రాజెక్ట్ సంబంధించిన రైతులు భూసేకరణ కాకుండా భూ సమీకరణ ద్వారా రైతులకు ఇచ్చే ప్యాకేజ్ అడుగుతున్నారు కదా, దాని గురించి డిస్కస్. ఖచ్చితంగానండి. ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నామో రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దానికి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఎలాంటి చర్యలు? ఆల్రెడీ 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వసతులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళీ లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. 6 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని, అంటే జూన్ ఎండింగ్ కల్లా 29 గ్రామాల్లో రోడ్లు కానీ
డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెండు పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది సార్? రెస్పాన్స్ అలా అంటే దానికి ఇంకా ప్రాసెస్ ఉంది. నోటిఫికేషన్ అన్ని అదంతా అధికారులు యాక్చువల్గా ప్రాసెస్ మాట్లాడి ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2014-19 ఏ విధంగా అయితే ఆ రోజు నేను కానీ శ్రావణ్ కానీ విలేజ్ తిరిగి వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకు పోయాము, అదేవిధంగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.